అమలు చేయాలి. కన్వర్షన్ ముద్దురా కన్వర్షన్ ముద్దురా అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి. వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఉన్నాం. అయితే రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థను నడిపించే శక్తి అయిన ఆర్టిజన్ కార్మికులు సమ్మెబాట చేపట్టారు. వీరి తమ హక్కుల కోసం, అలాగే వేతనాలు, భద్రత సమస్యల పరిష్కారం కోసం వీరు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఎండలు మండుతున్న వేళ విద్యుత్ అవసరం అత్యవసరంగా మారిన సమయంలో ఈ సమ్మె ప్రజలకు ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది. విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడే ప్రమాదం కూడా కనిపిస్తుంది. అయితే కార్మికులు చెప్తున్నది ఏంటి, ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, ప్రజలపై ఎటువంటి ప్రభావం పడుతుంది అనేది పూర్తి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి అన్న, మీ పేరు చెప్పండి. నా పేరు విష్ణువర్ధన్ రాజు, వెల్లుల్లా సబ్స్టేషన్ ఆపరేటర్. నేను ఇక్కడ గత 25 సంవత్సరాలుగా మేము విధులు నిర్వహిస్తున్నాము. మాకు ఎలాంటి సమస్యలకు పరిష్కారాలు లభించకపోవడం వల్ల ఈరోజు ధర్నాకు కూర్చోవడం జరిగింది. గత 25 సంవత్సరాలుగా విద్యుత్ సంస్థలో ఆపరేటర్లుగా, అన్మ్యాన్డ్ కార్మికులుగా, స్పాట్ బిల్లర్స్గా, బిల్ కలెక్టర్లుగా, పీస్ రేట్ కార్మికులుగా వివిధ విభాగాలలో అంకితభావంతో పనిచేస్తూ విధులు నిర్వహిస్తూ వేళ తెలంగాణ ఏర్పడిన తర్వాత, అప్పుడు ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మమ్మల్ని ఆపరేటర్లను ఆర్టిజన్ కార్మికులుగా గుర్తించడం జరిగింది. ఈ సమస్య మీకు ఎప్పటి నుంచి కొనసాగుతుంది? దాదాపుగా 2017లో మమ్మల్ని రెగ్యులర్ చేశారు. 2017 తెలంగాణ మొట్టమొదటి గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్టాండింగ్ ఆర్డర్స్ అని, ఏపీఎస్సీ రూల్స్ అని ఒకే సంస్థలో 2 రూల్స్ ఇవ్వడం జరిగింది. ఆ రూల్స్కు చట్టానికి విరుద్ధం కాబట్టి ఈ విషయంపై మరి అధికారులకు ఏమైనా ఫిర్యాదు చేసిందా? అధికారుల దృష్టికి తీసుకుపోయినాము, ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? మమ్మల్ని కన్వర్షన్ చేయాలి, ఆపరేటర్లను ఆర్టిజన్లుగా గుర్తించారు కదా, ఆర్టిజన్లను కన్వర్షన్ చేయాలి. తర్వాత ఏపీఎస్సీ రూల్స్ ఇవ్వాలి. అంటే ప్రభుత్వం నుంచి మీకు ఏం కావాలి? ఏపీఎస్సీ రూల్స్ కావాలి. ముందుగా కన్వర్షన్ చేయాల్సింది అవసరం ఉంది. మీకు ఈ పని సమయంలో ఎదుర్కొనే ప్రధాన సమస్యలు ఏంటి? ప్రధాన సమస్యలు అంటే అక్కడ మేము వర్షంలో పనిచేయడం జరుగుతుంది, ఎండలో అని అన్ని సీజన్లలో పనిచేస్తాము. అక్కడ భద్రతా ప్రమాణాలు పాటించాలి, కానీ అక్కడ మేము చాలా భయంతో పనిచేయడం జరుగుతుంది. మీకు సరిపోయే పరికరాలు ఇస్తున్నారు? పరికరాలు నామమాత్రంగానే ఉంటుంది. పని ఎన్ని గంటలు ఉంటుంది? పని 24 hours డ్యూటీ చేస్తుంటాం. మరి 24 hours చేస్తారు కదా, మీకు జీతం సరిపోతుందా? మరి జీతం తక్కువ ఉంటుంది, నామమాత్రమైన జీతం ఇస్తాం. కుటుంబాన్ని పోషించడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి? మేము ఈ పెరిగిన అవసరాల రీత్యా ఇప్పుడు ఎంతైనా సమాజంలో అనేక మార్పులు వచ్చినట్టే సాలరీలలో కూడా మార్పులు రావాలి. విద్యా వ్యవస్థలో మార్పులు వచ్చినట్టు జీవన ప్రమాణాలు కూడా మెరుగుపరచడానికి ప్రభుత్వం ఒక సాలరీలు పెంచాలి. ఏమైనా బకాయిలు ఉన్నాయి? ఇప్పుడు బకాయిలు అంటే మాకు 2026 PR సమాజ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన. మరి ప్రభుత్వం ఇప్పటివరకు ఏమైనా స్పందించిందా? చర్చలు జరిగినాయి ఏమన్నా? గత 7 సంవత్సరాలు మేము 2015 చేస్తున్నాం కదా, ఇప్పటికి ఎలాంటి ప్రమోషన్స్ లేవు. ఆర్టిజన్గా గుర్తించింది మాత్రం అంతవరకే ఆపారు. తర్వాత గ్రేడ్ 2 కార్మికులు మేము విధులు నిర్వహిస్తున్నాం. గ్రేడ్ 1గా మార్చాలి. గ్రేడ్ 1 ఉన్న వాళ్ళని ఇంకా పై స్థాయికి తీసుకెళ్ళాలి. ఓకే, ఈ సమస్యకు పరిష్కారం దొరకకపోతే తదుపరి చర్యలు అంటే తదుపరి చర్యలు అంటే గత నెల 26వ తేదీన కానీ 30వ తేదీన కానీ ఇదే డివిజన్ ఆఫీస్ ముందు కార్యక్రమం చేసాం, నిరసన వ్యక్తం చేసాం, ధర్నా చేసాం. తర్వాత మొన్న 2వ తేదీన కూడా వంటవారపు జైత్యాల సర్కిల్ ఆఫీస్ ముందు చేసాం. నిన్న CMD గారి ఆఫీస్ ముంగట 30,000 మందితో దాదాపుగా విద్యుత్ సంస్థలు పనిచేసి అన్మ్యాన్డ్ కార్మికులు, ఆపరేటర్లు, ఆర్టిజన్స్, పీస్ రేట్ కార్మికులు అందరం కలిసి మహాధరణ నిర్వహించడం CMD గారి ఆఫీస్ ఉందట. కానీ ఎలాంటి సమస్యకు పరిష్కారం రాలేదు కాబట్టి ఈరోజు మేము ముందుకు వచ్చినాము. సమ్మె ఎంతకాలం కొనసాగించే ఆలోచన ఉంది? ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు నిరవధిక సమ్మెకు మేము పాల్గొంటాం. చెప్పండి అన్న, మీ సమస్యలు ఏంటి? నా పేరు రమేష్, ఆర్టిజన్. మేము గత 6 నెలల నుంచి కూడా సబ్స్టేషన్ ఆపరేటర్ కాబట్టి మేము గత 6 నెలల నుంచి కూడా యజమానికి కానీ ప్రభుత్వానికి కానీ వినియోగించడం జరిగింది. సమస్య పరిష్కరించడం లేదు. దప్పదప్పాలుగా డివిజన్ ఆఫీస్ ముంగట ధర్నా చేయడం, ఇన్స్ట్రక్టర్ల వంట వరకు నా వరంగల్లో 10-15 వేల మందితోటి ఆర్టిజన్లు కానీ, అన్మ్యాన్ కానీ, పీస్ కార్మికులను పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. విజయవంతమైంది. మాకు ప్రతి ఒక్క యూనియన్ సపోర్ట్ ఉంది. కానీ డిమాండ్స్ ఏంటి?
మా డిమాండ్స్ మాకు ఒకటే ఒకటి ఏపీఎస్సీ రూల్స్ కావాలి. ఆర్టిజన్స్కి ఏపీఎస్సీ రూల్స్ వర్తింపజేయాలి. విద్యార్థులను బట్టి కన్వర్షన్ చేయాలి. మీకు అంటే పని సమయంలో ఎదుర్కొనే సమస్యలు ఏమైనా ఉన్నాయా? మేము పని చేసేది డిపార్ట్మెంట్ వాళ్ళు చేసే సమస్య ఒకటే, మేము చేసేది ఒకటే. సమస్యలు అంటే రేడియేషన్ వల్ల ఆర్టిజన్ కార్మికులు చాలామంది చనిపోవడం జరిగింది. అదే కాకుండా అనిమేళ్ళు కూడా పోల్ నుంచి పడి ఎటుగాని జీవితంతో వాళ్ళ జీవితం మొత్తం మంచానికే పరిమితమైంది. ఎన్ని గంటలు ఉంటుంది మీ పని? మాకు 24 hours ఉంటుంది. అంటే మీకు భద్రత కోసం పరికరాలు ఇస్తారు కానీ సరిపోతుంది? భద్రత పరంగా మాకు డిపార్ట్మెంట్ పరంగా ఏం ఇబ్బంది లేవు. జీతం సరిపోతుందా? జీతం తక్కువ ఉంది. మాకు మెయిన్ కావాల్సింది ఆ రూల్స్ అనేది లేక మాకు జీతం తక్కువ ఉంది. కుటుంబాన్ని పోషించినప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? బాగా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మా పిల్లలు, మా భార్య పిల్లలు వాళ్ళని చదివించాలన్నా చెయ్యాలన్నా మేము ఒక్కొక్కరికి సొంత ఇల్లు కూడా లేవు ఇప్పటికి. మా ఆర్టిజన్లకు ఇల్లు కట్టుకుని ఇప్పుడు కట్టుకున్నాం అంటే ప్రభుత్వం ఇచ్చే ఇందిరమ్మ ఇల్లు కూడా మాకు అర్హత ఉండదు. ప్రభుత్వం ఏమన్నా ఇప్పటివరకు ఎలా స్పందించింది? ఏమైనా స్పందించింది? ఇప్పటి వరకు స్పందించలేదు. ఈ రోజు సాయంత్రం వరకు చర్చలు ఇస్తామని అన్నట్టు తెలిసింది. ఇప్పటికైతే ఏం స్పందన లేదు. మరి మీకు న్యాయం జరుగుతుందని నమ్ముతురా? కంపల్సరీ న్యాయం జరిగే వరకు మేము చావోరేవో తెలుసుకొని మేము ఇంకా వాళ్ళకు గుడికి జాయిన్ అవ్వడం జరుగుతుంది. సమస్యలు పరిష్కారం కాకపోతే ఖచ్చితంగా కంపల్సరీ సమ్మల్నే ఉంటాం. మా చావు పోయినా సరే అమర నిరదీక్ష చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. నా పేరు దామధరణి. నేను డివిజన్ ఆఫీస్లో ఆర్టిజన్ గ్రేడ్ 4గా పనిచేస్తున్నాను ఇక్కడ. ఓకే, మీరు ఈ సమ్మెకి ఎందుకు దిగారు? ప్రధాన కారణం ఏంటి? మాకు అంటే ఆర్టిజన్స్కి కన్వర్షన్ లేదు. ఏసీబీ రూల్స్ ప్రకారం సర్వీస్ రూల్స్ మాకు అమలు చేయాలి. ఓకే, ఈ సమస్య ఎప్పటి నుంచి కొనసాగుతుంది? ఈ సమస్య 2017 నుండి కొనసాగుతుంది. అధికారులకు ఏమైనా ఫిర్యాదు చేసిరా? మరి చేసినాము సార్, చేసినాము. ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేదు. ఇప్పటికీ 2-3 ధర్నాలు అయినాయి. ఇక్కడ అయింది, జైత్యాల్లో అయింది, అయినా కూడా ఎటువంటి స్పందన లేదు. ధర్నా అక్కడ వరంగల్ నిన్న కొనసాగింది. అనంతరం కూడా ఎటువంటి స్పందన లేదు. అందుకనే ఇప్పటి నుండి సమ్మెకి దిగి రోజు ఇలాగే మేము ధర్నా చేసుకుంటూ కూర్చుంటామని. ఒకే సంస్థ ఒకే రూల్ అమలు చేయాలి. ఎంప్లాయీస్కి అందరిలాగా మాకు కూడా ఒక ఆర్టిజన్ అనేది మా ఆయన సబ్ స్టేషన్ ఆపరేటర్గా పనిచేశాడు. ఆయనది గ్రేడ్ 2 అయితే నాకు గ్రేడ్ 4 ఇచ్చారు. అయితే గ్రేడ్ 4 ఉన్నా కానీ ఒక అటెండర్స్ ఉన్న రూల్స్ కూడా మాకు కరెక్ట్గా లేదు. ఎందుకనంటే వాళ్ళకు ఒక పోస్ట్ ఇచ్చారు అటెండర్, వాళ్ళు ఆ వర్క్ చేస్తారు, ఊకుంటారు. కానీ మాది మాత్రం అంతకన్నా డేంజర్గా ఉన్నది. ప్రస్తుతం జీతం సరిపోతుందా? మరి జీతం సరిపోతలేదు. మాకు వచ్చే 10,000 మా పిల్లల్ని ఎలా పోషించాలి అనే విషయం మీద మేము కూడా మాకు అందరిలాగే సమాన వేతనంతో పాటు కన్వర్షన్ రూల్స్ అన్నీ కరెక్ట్గా ఉండాలని ఆదేశించడం అయినది. సమస్యలు పరిష్కారం కాకపోతే తదుపరి మీ చర్యలేంది? మేము ఇలాగే రోజు సమ్మె చేసుకుంటూ చావైనా బతికైనా ఈ అన్నయ్యలతో పాటు మేము కూడా సహకరిస్తాం. వాళ్ళంతా మాకు లేకున్నా కానీ ఏదో కొంచెం ఉంటుంది. మొత్తానికి విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతుంది. ఒకవైపు తమ హక్కుల కోసం పోరాడుతున్న కార్మికులు, మరోవైపు విద్యుత్ అంతరాయంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు. ఈ సమస్యకు త్వరితగతిన పరిష్కారం కనుగొనాలని అందరూ ఆశిస్తున్నారు. ప్రభుత్వం కార్మికుల మధ్య చర్చలు ఫలిస్తేనే పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తారా లేక సమ్మె మరింత ఉధృతం అవుతుందా అన్నది చూడాల్సి ఉంది. చూస్తూనే ఉండండి ఎల్పీ న్యూస్.